రిజర్వేషన్ హటావో నిన్నటి దాకా ఢిల్లీలో జరిగిన సీజేపీ మూమెంట్ సక్సెస్ కావడంతో ఆ స్థాయిలో ఒక ఉద్యమాన్ని తేవాలనుకుంటున్నారు కొందరు. దాని పేరు రిజర్వేషన్ హటావో మూమెంట్. వాళ్ళ వాదన ఏమిటంటే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ని తీసేయాలి. అయితే కులాన్ని నిర్మూలించకుండా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ని తీసేయలేము. ఈ సందర్భంగా 1990లో జరిగిన యాంటీ మండల్ ఉద్యమం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 1990లో విపి సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు. అప్పుడు మండల్ కమిటీ సిఫార్సు చేసిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిపాదనలు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలి, ఈ ప్రతిపాదనలు అమలు చేయాలి అని అనుకున్నప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ వేదికగా ఎంతోమంది సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ విద్యార్థులు, స్కాలర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన చేపట్టారు, ఉద్యమాన్ని చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ఆ ఉద్యమంలో వింతైన సంఘటన ఏమిటంటే, కొంతమంది ఉమెన్ స్కాలర్లు కొన్ని ప్లకార్డులు పట్టుకున్నారు. ఆ ప్లకార్డుల మీద మాకు నిరుద్యోగులైన భర్తలు వద్దు అంటే దాని అర్థం భారతదేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, రేపటి రోజున మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకు మా సహచరులు నిరుద్యోగులుగా ఉంటారేమో అనేది కాదు. అక్కడ మీరు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా జనరల్ సీట్లు తగ్గుతాయి. దానివల్ల మా కులంలోని అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి విద్యార్థులకి అవకాశాలు తగ్గుతాయి, వీళ్ళకు సీట్లు తగ్గుతాయి, దానివల్ల వీళ్ళు నిరుద్యోగులుగా మారుతారు, దానివల్ల మేము వీళ్ళను పెళ్లి చేసుకోలేము. ఎందుకంటే ఇతర కులాలు ఏవైతే తక్కువ కులాలని చెప్పబడుతున్నాయో ఆ కులాల నుండి వచ్చే విద్యావంతులను మేము చేసుకోము, ఎందుకంటే వాళ్ళ కులాలు మా కులాలకు సరితూగవు. ఇది వాళ్ళ వాదన. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఏమో కులం పేరుతో వచ్చే రిజర్వేషన్ వద్దు, దానికి అమలు కూడా వద్దని ఒక ఉద్యమం. అదే ఉద్యమంలో మరోవైపు అదే కాస్ట్ బేస్డ్గా వచ్చే సోషల్ ప్రైడ్, సోషల్ ప్రివిలేజ్, సోషల్ స్టేటస్ రిప్రజెంట్ చేసే థింగ్స్. సో ఇప్పుడు చెప్పండి, పూర్తిగా కులాన్ని నిర్మూలించడం అవసరమా, లేదంటే రిజర్వేషన్లను తీసేయడం అవసరమా? ఏది ఇప్పుడు ముఖ్యం? రిజర్వేషన్ హటావోనా లేదంటే క్యాస్టిజం హటావోనా? కింద కామెంట్ చేయండి.